2024లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఫలాలు, జగన్ కరోనా టైంలో కూడా ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఈరోజు ఆయన చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయేమో? మోస్ట్ ప్రాబబ్లీ 175 అనే టార్గెట్ పెట్టినప్పుడు కూడా రాజకీయ విశ్లేషణగా మాకున్నప్పుడు ఉన్న అవగాహన ప్రకారం పడితే 130 సీట్లు మాత్రం 130 సీట్లు గ్యారెంటీకి వస్తాయి. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి పదాలు, ఎందుకంటే ఈనాడు కరోనాలో సంక్షేమ పథకాలు చేయటమే కాకుండా సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్, మనం చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఫ్లైఓవర్ ఉంది, ఎక్కడ మన రామారపాడు దగ్గర ఇన్ని దగ్గర ఫ్లైఓవర్ ఉంది. టీడీపీ హయాంలో 4.5 సంవత్సరాలు పట్టింది ఆ ఫ్లైఓవర్ జస్ట్ బెంచ్ సర్కిల్ నుంచి రామారపాడు వెళ్ళటానికి. అదే సెంట్రల్ నుంచి కేసీఆర్ నాని అవ్వచ్చు, ఎంపీ ఇంకోళ్ళు అవ్వచ్చు, ఆ పార్టీలు మనకు కాదు. అదే ఫ్లైఓవర్ని 18 నెలల్లో కట్టారు. 4.5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలే. కానీ అదే జగన్ వచ్చి 4.5 సంవత్సరాల్లో జగన్ రాగానే ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయటం, మళ్ళీ 18 నెలల్లో మళ్ళీ ఫ్లైఓవర్ కట్టడం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతి ఫ్లైఓవర్, సెంట్రల్ నిధులు అవ్వచ్చు, స్టేట్ ఫండ్స్ అవ్వచ్చు. ఇలా ఏంటంటే ఆర్థిక సంక్షేమ పథకాలతో పాటు కూడా ఇవి కూడా అతను చేయటం వలన ఈరోజు అతనికి కనపడిన అభివృద్ధి ఉంది. మీకు ఏదో అంటారు, అందరూ అంటారు ఏదో అమరావతి రాజధాని అది కట్టలేదని. ఈనాడు చంద్రబాబు ఖైదీ నెంబర్ 1, చంద్రబాబు బట్టబయలైపోయింది కదా. కానీ అక్కడున్న రైతులందరికీ కూడా పాదాభివందనం చేయొచ్చు. ఎందుకంటే ఏదో చంద్రబాబు రాజధాని కట్టేస్తాడు, మన భూముల వాల్యూ పెరిగిపోద్ది అని ఆశతో రైతులు 33,000 ఎకరాలు భూములు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. రైతులందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తాం. కానీ చంద్రబాబు యొక్క కపట బుద్ధి, ఆ కపట బుద్ధి వాళ్ళు గమనించలేదు. ఈరోజు చంద్రబాబు దేనికోసం చేశాడు? రాజధాని కోసం చేశాడా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేశాడా? ఇవాళ చెప్పాలంటే ఓన్లీ చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధాని పెట్టాడు. అది ఈరోజు రైతులు గమనించండి. రాజధాని గురించి కాదు, కొన్ని ఏమైనా చేశాడా? ఇన్ని ఎకరాల స్థలం ఇచ్చినా కూడా. కాబట్టి రైతులు ఒకటే గమనించండి, అమరావతి రాజధాని అనేది చంద్రబాబు ఆయన యొక్క తొత్తులకి బిజినెస్ కలబజేయటం కోసమే, ఆయన హెరిటేజ్ మరి దానికోసమే ఈరోజు రాజధాని కోసమే ఈరోజు అక్కడ అమరావతిని దాన్ని చేశాడు. పాపం పండింది, అందుకే జైలుకి వెళ్ళాడు. Like and subscribe Eagle Media Works.